రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం ప్రాంతంలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. అన్నవరం సత్యనారాయణ స్వామి వారి ఆలయానికి సమీపంలోని పంపా రిజర్వాయర్ పరిసరాల్లో పెద్దపులి ఉన్నట్టుగా అధికారులు అంచనా వేస్తున్నారు. అటవీ ప్రాంతాల్లో సంచరిస్తూ వచ్చిన ఈ పెద్దపులి తాజాగా రిజర్వాయర్ ప్రాంతానికి చేరుకుంటున్నట్టు పోలీసులు, అటవీ శాఖ అధికారులు వెల్లడించారు. దీంతో అన్నవరం ప్రాంతంలో భక్తులు, స్థానిక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. రైట్కి ఆదివారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో పత్తిపాడు నియోజకవర్గంలోని శంఖవరం రహదారి సమీపంలో ఉన్న పాఠశాల, ప్రభుత్వ కార్యాలయ వద్ద పెద్దపులి ఉన్నట్టు గుర్తించినట్టు అధికారులు తెలిపారు. ఆ తర్వాత సాయంత్రం 4 గంటల సమయంలో అన్నవరం పంపా రిజర్వాయర్ సమీప ప్రాంతంలో అది సంచరించినట్లు అంచనా వేశారు. ఈ నేపథ్యంలో ఆలయానికి వచ్చే భక్తులు మరియు స్థానిక ప్రజలు, అధికారులు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. ఇక పెద్దపులి సంచారం విషయంలో ప్రజల్లో కొంత గందరగోళం నెలకొన్నట్లు తెలుస్తోంది. అయితే పులిని గతంలో పట్టుకొని మెడకు జియోటాగ్ పరికరం అమర్చిన తర్వాత అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. ఆ జియోటాగ్ ద్వారా పులి ఎక్కడ ఉందన్నది అధికారులు ఎప్పటికప్పుడు తెలుసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం పెద్దపులి రంపచోడవరం, తూర్పుగోదావరి, కాకినాడ జిల్లాల ప్రాంతాల మీదుగా ప్రయాణిస్తూ అన్నవరం వైపు చేరినట్టు సమాచారం. జియోటాగ్ పరికరం ఉండటంతో పులి కదలికలను అధికారులు నిరంతరం గమనిస్తున్నారు. అయితే పులి అటవీ ప్రాంతాన్ని వదిలి ప్రజలు సంచరించే ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోకి వస్తే వెంటనే సమాచారం ఇవ్వాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. లేదంటే అనుకోని పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని వారు చెప్తున్నారు. రైట్గా ప్రస్తుతం అన్నవరం పంపా రిజర్వాయర్ పరిసర ప్రాంతాల్లో పెద్దపులి తలదాచుకున్నట్లు అధికారులు భావిస్తున్నప్పటికీ అది అక్కడే ఉందా లేదా ముందుకు కదిలిందా అన్నది ఇంకా పూర్తిగా నిర్ధారించలేదు. అయితే ఆ దిశగానే ప్రయాణం కొనసాగితే తుని మండలం, తేటగుంట, లోవకొత్తూరు, కోటనందూరు మండలం, బొద్దవరం, నాతవరం వంటి ప్రాంతాలకు వెళ్లే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. పెద్దపులి కదలికల నేపథ్యంలో ఈ రాత్రి పరిస్థితి అత్యంత కీలకంగా మారింది. ఇప్పటివరకు అటవీ ప్రాంతాల్లో సంచరించిన పులి ప్రస్తుతం రిజర్వాయర్ సమీప ప్రాంతాలకు చేరడంతో రాత్రి వేళల్లో ప్రయాణించే ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా తుని మండలం, తేటగుంట, లోవకొత్తూరు, బొద్దవరం ప్రాంతాల్లో పగలు, రాత్రి రాకపోకలు ఎక్కువగా ఉండటంతో అవసరం లేని ప్రయాణాలను నివారించాలని హెచ్చరించారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ఎక్కడైనా పులి కనిపిస్తే వెంటనే అటవీ లేదా పోలీసు అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. రైట్కి దీనిపై మరింత సమాచారం మా ఉభయ గోదావరి జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ నానాజీ అందిస్తారు. థ్యాంక్ యూ రాజేంద్ర. ఏదైతే కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి ఈ పులి సంచారం ఉన్నదో దాదాపు 70 మంది సిబ్బంది ఈ ఆపరేషన్ లో పాల్గొన్నారని మనం చెప్పుకోవచ్చు. అయితే 24 గంటలు కూడా, అంటే ఇప్పటి వరకు కూడా అడవి ప్రాంతంలో ఉన్నందువల్ల ఎవరో కూడా పెద్దగా నష్టం జరగలేదు. అయితే ఇప్పుడు ప్రజా ప్రాంతంలోకి వచ్చింది. ఏదైతే ప్రజలు నివసించే ప్రాంతం చేరువలో ఉండడంతో అధికారులందరూ కూడా అప్రమత్తమైంది. అలాగే జిల్లా యంత్రాంగం కూడా చాలా వరకు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తుందని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి శంఖవరం మండలం, అదే రకంగా మండపం గ్రామ పంచాయతీ, తాళ్లపాలెం గిరిజన గ్రామంపై మాటు వేసింది. అయితే దీన్ని కనుక్కున్న ఎవరైతే అటవీ సిబ్బంది ఉన్నారో, అలాగనే ఎవరు రెస్క్యూ టీం ఉన్నారో దాని దగ్గరికి వెళ్ళి ఏదైతే మత్తు ఇంజక్షన్ ఇవ్వాలో ఆ ప్రయత్నాలు కూడా జరిగింది. ఏదైతే గన్తో షూట్ చేస్తే గన్ షూట్ మిస్ఫైర్ అయింది. అయితే దీంతో
ఏదైతే పులి ఉన్నదో పులి కూడా మరింత ఎదరకు వెళ్లకుండా మళ్ళీ వెనక్కి మళ్ళినట్టు కూడా సమాచారం ఉన్నది. అయితే ఏదైతే తుని, అవకొత్తూరు అలాగే అనకాపల్లిలోకి ప్రవేశిస్తుందనుకున్నటువంటి పులి మళ్ళీ వెనక్కి తిరిగి మళ్ళీ ఏదైతే శంఖవరం ఉన్నదో శంఖవరం వైపు కూడా మళ్ళిందనుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి ఒక వ్యక్తిపై కూడా దాడి చేయబోయిందని, అదే సమయంలో అట్నుంచి వెళ్తున్నటువంటి అటవీ శాఖ సిబ్బంది జీపు వస్తువులకి మళ్ళీ తప్పించుకుపోయి పారిపోయిందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఏదైతే చాలా ఉత్కంఠంగా ఉన్నదని చెప్పుకోవచ్చు. అయితే మండపం శివారు ప్రాంతం నుంచి వెనతిరిగిన పులి శంఖవరం ఎస్టీ కాలనీ వైపు కూడా వస్తుందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించిన ప్రస్తుతం అయితే గత ఎమ్మెల్యే ప్రతిపాడు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రరావు మకం దగ్గర కూడా సంతరిస్తుందని చెప్పొచ్చు అనుకుంటున్నారు స్థానికులు. అయితే దీనికి సంబంధించిన అధికారులు కూడా ధృవీకరించారని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే ఏదైతే శంఖవరం ఉన్నదో శంఖవరం గ్రామ పరిధిలోనే ఉన్నది కాబట్టి ఇటువైపు అంటే కత్తిపూడి నుంచి శంఖవరం వెళ్ళే మొత్తం అందరూ కూడా ఏదైతే రోడ్డు బ్లాక్ చేశారో అదే రకంగా మండపం నుంచి శంఖవరం వచ్చే రోడ్డు కూడా బ్లాక్ చేశారని చెప్పుకోవచ్చు. ఏదైతే ఈ శంఖవరం వెళ్ళారో శంఖవరం రూట్లన్నీ కూడా బ్లాక్ చేసి ప్రస్తుతానికైతే ఎవరిని కూడా అనుమతించకుండా ఈ పులి ఏ ప్రాంతంలో కరెక్ట్ గా ఉన్నదన్న తర్వాత తెలుసుకున్న తర్వాత మళ్ళీ అనుమతించే అవకాశం ఉంది. ఎందుకంటే ఏదైతే ఈ పులి ప్రయాణం మళ్ళీ తిరిగి కానీ వస్తే కనుక మళ్ళీ ఎస్సీ బాలుల హాస్టల్ వైపు కానీ వస్తే కనుక అది చాలా ప్రమాదం. ఎందుకంటే అక్కడంతా కూడా పిల్లలు అందరూ ఉంటారు, అదే రకంగా గవర్నమెంట్ ఆఫీసులు ఉంటాయి, అదే రకంగా ఊరు కూడా అక్కడే ఉంటుంది. అదే రకంగా ఒకవేళ కానీ అటు ఎస్టీ కాలనీ వైపు కానీ వెళ్తే కనుక ఎస్టీ కాలనీ వైపు అంతా కూడా సరుగుడు తోటలు ఉంటాయి, అరటి తోటలు ఉంటాయి. దీనికి సంబంధించింది ఎవరికి కూడా దొరకలేని పరిస్థితి అవుద్ది. ఎందుకంటే ఇప్పటికే శంఖవరం మండలం ఎస్టీ కాలనీ వాసులందరూ కూడా భయభ్రాంతులకు గురవుతున్నారని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అది ఒకవేళ దూసుకొస్తున్న సమయంలో ఇప్పటికే స్థానిక ఉన్నటువంటి ఎమ్మెల్యే అంటే మాజీ ఎమ్మెల్యే గారు మగం దగ్గర ఉన్నారంటే దాదాపు 1 కిలోమీటర్ వ్యవధిలోనే పులి ఉన్నదని చెప్పుకోవచ్చు. అయితే ఈ శంఖవరం మండలంలో ఉన్నటువంటి ఈ మొత్తం గ్రామాలన్నీ కూడా ఎలతాయని చెప్పుకోవచ్చు. ఆ అధికారులు కూడా అంటే అటవీ శాఖ సిబ్బంది కానీ, రెవెన్యూ సిబ్బంది కానీ, పోలీసులు కానీ దీని పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా దాని మీద మిస్ఫైర్ అవ్వలేదు కాబట్టి మొత్తం ఇంజక్షన్ కాబట్టి నార్మల్ గా జరిగింది. ఎందుకంటే ఇప్పుడు మిస్ఫైర్ అయిందో అది ఒకవేళ కానీ ఏదైనా దాడి చేసే అవకాశాలు ఉన్నది. అయితే మరో విషయం ఏంటంటే 3 రోజుల పాటు కూడా తిండి దేని మీద కూడా దాడి చేయకుండా ఉన్నది. అయితే ఏదైతే బౌరుపాలెంలో ఉన్నటువంటి అక్కడ అచ్చుపేట దగ్గర దాడి చేసి దూడని తిన్న తర్వాత దాదాపు ఇప్పుడు 3వ రోజు కావస్తుంది. అయితే ఈ 3 రోజులు కూడా అంటే ఏ ఆహారం లేకుండా తిరుగుతుందని చెప్పుకోవచ్చు. అయితే తన వేట బహుశా ఈ రోజు రాత్రి కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తనకు ఆహారం చాలా వరకు ఆకలిగా ఉన్నది కాబట్టి అది తిరుగుతూ ఉన్నది. ఈ సమయంలో మాత్రం చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికారులు చెప్తూ ఉన్నారు. అదే రకంగా ఎవరైతే ఇప్పుడు ఎస్సీ కాలనీ వాసులు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఎవ్వరు కూడా బయటకు రాకుండా తలుపులన్నీ బిగించుకుని లైట్లన్నీ వేసి ఈ రాత్రులు కొన్ని చప్పుడుతోటి అంటే శబ్దాలతో కానీ ఉంటే కనుక అది దగ్గరికి రాకుండా ఉంటుంది కాబట్టి మీరు అందరూ శబ్దాలు చేయడానికి కానీ అదే రకంగా లైట్లు కూడా ఆన్ చేసి ఉండమని చెప్పారు. దీనికి సంబంధించిన పశువులు ఏదైతే మకాలు ఉన్నాయో ఆ మకాలు ఉన్న పశువులన్నీ కూడా ఇంటికి తీసుకొచ్చి వాటి దగ్గర కూడా ఏదన్నా సౌండ్ చేయడం కానీ లేదంటే లైట్ వేయడం కానీ చెప్తే మళ్ళీ ఏదైతే ఇది ఉన్నదో పుల్లు ఉన్నదో దగ్గరికి రాకుండా ఉంటుందని చెప్పేసి అటవీ శాఖ అధికారులు చెప్పిన ప్రకారంగా వాళ్ళు కూడా చేస్తారని చెప్పుకోవచ్చు. అయితే కొన్ని పనుల మీద ఎవరైతే శంఖవరం నుంచి వివిధ ప్రాంతాలకు వచ్చారో వాళ్ళందరూ కూడా చాలా వరకు ఇప్పుడు కత్తిపూడిలో కూడా లాక్ అయిపోయారని చెప్పుకోవచ్చు. అంటే అటు వెళ్ళలేని పరిస్థితి రాలేని పరిస్థితులు కూడా చాలా మంది ప్రయాణికులు కూడా ఉన్నదని చెప్పుకోవచ్చు. మనకు అందిన తాజా సమాచారం ప్రకారంగా ప్రస్తుతానికి ఏదైతే ఆ ఏరియా ఉన్నదో ఆ ఏరియానంతటినీ కూడా పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఎవరిని కూడా ఎటువైపు నుంచి కూడా చూడకుండా ఎవరిని కూడా ఎటువైపు నుంచి రాకుండా అన్ని దారులు కూడా మూసేసి దాదాపు అంటే శంఖవరం గ్రామంలో ఉన్నటువంటి ఎస్సీ కాలనీ పరిసర ప్రాంతాల్లో ఎవరు కూడా సంచరించకుండా మాత్రం జాగ్రత్తలు తీసుకున్నారని మనం చెప్పుకోవచ్చు రాజేంద్ర. గట్టిగా దాని మెడలో జియో ట్యాగ్ ఉన్నట్టు తెలుస్తుంది. సో దాని కదలికలకు సంబంధించిన సమాచారాన్ని పట్టి అక్కడ గ్రామస్తులకు ఎటువంటి సూచనలు చేస్తున్నారు అధికారులు? అయితే ప్రధానంగా ఏదైతే జియో ట్యాగింగ్ ఉన్నదో ఆ జియో ట్యాగింగ్ ను బట్టి తెలుసుకున్నారు కాబట్టి ఇంత సేఫ్ గా అందరినీ కూడా సేఫ్ సైడ్ లో పెడతారని మనం చెప్పుకోవచ్చు. ఒకవేళ కానీ జియో ట్యాగింగ్ లేకపోతే అటు అధికారులు కూడా ఎటువంటి కూడా తేల్చుకున్న పరిస్థితి, అది ఏ విధంగా ప్రయాణం చేస్తుందో కూడా ఎవరు కూడా చెప్పలేని పరిస్థితి. అప్పుడు మరింత ప్రమాదం నెలకొన్న అవకాశం ఉంది. ఎందుకంటే అది ఎలా వెళ్తుందో ఇప్పుడు ముందుగానే తెలుస్తుంది కాబట్టి వెళ్ళే గ్రామాలన్నీ కూడా ముందుగానే ఈ అటవీ శాఖ సిబ్బంది పోలీసులు కూడా వాళ్ళకి అలర్ట్ చేసి వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకి తరలించాలంటే ఒకవేళ చేలో ఉన్న వాళ్ళు కానీ వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలను కూడా తరలిస్తున్నారు. అయితే ఈ జియో ట్యాగింగ్ ఉండడం వల్ల చాలా వరకు కూడా ఎప్పటికప్పుడు రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా
మొత్తం దాన్ని స్కాన్ చేసి ఎక్కడెక్కడ ఉన్నది అన్నది కూడా ముందస్తు సమాచారం మనకు చెప్పినట్టు ఉంటుంది కాబట్టి ఇప్పటి వరకు కూడా పెద్ద ప్రమాదాలు కూడా జరగలేదని మనం చెప్పుకోవచ్చు. అదే కానీ ఒకవేళ జియో ట్యాగింగ్ కానీ లేకపోతే అది ఏ వైపు ప్రయాణం చేస్తుందో ఎలా ప్రయాణం చేస్తుందో అని కూడా గుర్తించడం చాలా కష్టం. ఎందుకంటే రాత్రులు 24 గంటలు కూడా పోలీసులు అటవీ శాఖ సిబ్బంది కూడా ఆ పరిసర ప్రాంతాల్లో కూడా గస్తీ పెట్టారని మనం చెప్పుకోవచ్చు రాజేంద్ర. రైట్, ఇక గతంలో చూసినట్లయితే పూణే తర్వాత ఢిల్లీ నుంచి అధికారుల బృందం వచ్చి పులిని బంధించడం జరిగింది. ఈసారి అట్లాంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఆల్రెడీ ఏదైతే ఇప్పుడు సీలేరు ప్రాంతం కానీ నాగార్జున సాగర్ ప్రాంతంలో ఉంటే ఈ పులి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్ ఉంటారో ఆల్రెడీ ఇప్పుడు వచ్చి శంకవరంలో ఉన్నారు మనం చెప్పుకోవచ్చు. దానికి సంబంధించిన వాళ్ళ ఆపరేషన్లో ఇదంతా కూడా జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఏదైతే ఈ జిల్లాకు సంబంధించిన అటవీ శాఖ అధికారులు ఉన్నారో వాళ్ళు తోడ్పడుతూ ఉన్నారో దీనికి సంబంధించిన పోలీస్ శాఖ కానీ రెవెన్యూ సిబ్బంది కానీ స్థానికులు కానీ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా రెస్క్యూ సిబ్బంది కూడా సహకరిస్తూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి వాళ్ళ ఆపరేషన్లోనే ప్రస్తుతానికి జరుగుతుంది. అయితే దాదాపు వీళ్ళందరూ కలిపి దాదాపు 70 మంది ఈ ఆపరేషన్లో పాల్గొన్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొండ ఎక్కిందంటే ఎక్కువైపున కొంతమంది అటువైపు ఎటువైపు అయితే దిగుతుందో అటువైపు కూడా కొంతమంది సిబ్బంది ఉన్నారు. అయితే మొత్తం ఇక్కడ ఉన్నటువంటి అన్నవరం ఎస్ఐ అదే రకంగా దీనికి సంబంధించిన శంకవరం మండలం ఎంఆర్ఓ కానీ దీనికి ఎప్పటికప్పుడు అధికారులను కూడా పర్యవేక్షిస్తూ దిగువ స్థాయి అధికారులు కూడా అలర్ట్ చేశారని చెప్పుకోవచ్చు. అయితే ఎవరైతే రెవెన్యూ సిబ్బంది ఉంటారో వీళ్ళందరితో కూడా గ్రామాల్లోకి వెళ్ళి వాళ్ళకి సంబంధించిన ప్రముఖ వేయడం కానీ దానికి సంబంధించిన అనౌన్స్మెంట్ చేసి కానీ వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేసే పనిలో ఉన్నారు మనం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ నానాజీ.